సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. ప్రభుత్వ పథకాలు బీద ప్రజలకు అందే దిశగా సమగ్ర ఇంటింటి సర్వే, అదనపు కలెక్టర్ సుధీర్. గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు దీపావళి వేడుకలు. గురువారమే దీపావళి, ప్రవచనరత్న సిద్ధలింగయ్య స్వామి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా ముందస్తు దీపావళి వేడుకలను నిర్వహించారు. బుధవారం కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి గురించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ మాట్లాడుతూ, చీకటిని తొలగించి మన జీవితాల్లో వెలుగు నింపడమే దీపావళి ఉద్దేశం అని అన్నారు. అందులో భాగంగానే నరకాసురుని దుష్టిబొమ్మను దహనం చేశారు. నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించి విజయాన్ని అందించిన కార్యక్రమాలను విద్యార్థులు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీని పాటిస్తూ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు టపాకాయలు కాల్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. అంతరంగంలో చీకటి అంతరిస్తే వ్యక్తిత్వం వెలుగు లీనుతుంది. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది. కేవీసీఎస్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే అసలు ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటారు అనే దానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చీకటిపై వెలుగు విజయమే ఈ దీపావళి. దుష్టశక్తులను పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల పండుగే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటాం ఈ దీపావళి పండుగను. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసురుల సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకు భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. అయితే ఆ నరకాసురుడు తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఒక వరాన్ని ఇస్తాడు. తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను, ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంట పెట్టుకుని వెళతాడు. సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు సత్యభామ చేతిలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. లోక కంటకుడైన నరకుడు పీడ వదిలిందనే సంతోషంతో అంతా కూడా దీపాలు వెలిగించి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఆషాయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగిని హస్త భోజనంతో ముగుస్తుంది. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లకు
శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం వెండి కాకుండా ధనోత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది అంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనోత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు ఒక్కొక్క విద్యార్థిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతూ గొప్ప జీవితాలను నిర్మించుకుంటూ కేవీసీఎస్ దీపపు కాంతులు ప్రపంచంలో వ్యాపించాలని ఈ విద్యా సంవత్సరం మరియు రాబో విద్యా సంవత్సరాలు విజయాలు చేకూరాలని ఆ లక్ష్మీ కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి దివాళీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. Everyone, I am Amulya from Grade 10. Today I am here to discuss a few words about Diwali. Diwali is a major Hindu festival that symbolizes the victory of light over darkness, good over evil, and knowledge over ignorance. It is also known as a festival of lights and is celebrated by Hindus, Jains, and Sikhs. When is Diwali celebrated? Diwali is celebrated for 5 days, usually in late October or November during the Hindu lunisolar months of Ashwin and Kartika. What does the name Diwali mean? The name Diwali comes from the Sanskrit word Dipavali, which means row of lights. What does Diwali commemorate? Diwali commemorates the return of Lord Rama to Ayodhya after defeating the demon king Ravana. It also marks the beginning of the new Hindu year. Diwali teaches the importance of love, forgiveness, and unity. It also encourages people to help those in need by donating food and clothes. Diwali is celebrated for 5 days. First day, Dhanteras. The first day of Diwali is called Dhanteras or Dhanvantari Triyods, and it makes the official beginning of the Diwali festivities. This day has great significance in many parts of India. It marks the official beginning of the Diwali festivities. People consider this as an auspicious day and Muhurt. Second day, Choti Diwali. The second day of Diwali is called Narak Chaturdasi or simply Choti Diwali, that is the day before Diwali. On this day, Lord Krishna is known to have destroyed the demon Narakasur, freeing the world from fear. Third day, Diwali. The third day of these festivities is the actual Diwali, where Goddess Lakshmi is worshipped along with Lord Ganesha. People light diyas and candles in their homes, and the streets all across India light up with millions of sparklers, crackers and fairy lights. Fourth day, Bestu Baras. The fourth day is celebrated in various forms all across India. In states like Gujarat, this day is celebrated with great pomp and shows Bestu Baras, the new year as per their calendar. In northern states of India, this day is widely celebrated as Govardhan Puja and Vishwakarma Day, where people worship their instruments, arms and machinery. Fifth day, Bhai Dooj. The fifth day of Diwali festivities is celebrated as the Bhai Dooj or Bhai Teej. Brothers visit their sisters on this day, and the sisters celebrate and prepare sweets, especially in honor of their brothers, wishing a long, happy, healthy life and great success for them. Thank you.
Do use a long taper to light the fireworks rather than bending down close to do it. Do keep a children supervised at all the times. Do go to a large open area to light fireworks. Do buy high quality firecrackers even if it costs more. Do immerse used crackers in the bucket of water before disposing. Do keep infants indoors at all the times with doors and windows shut. Don't let kids below 5 years anywhere near fireworks. Never let children light the crackers themselves. Do not try to reignite crackers that haven't burst. Never light fireworks indoors or in a parking areas. Don't wear loose flowing clothes that may catch fire. Thank you. Never throw fireworks randomly or light everything together. ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచే ప్రయత్నాలను కొనసాగించిందని, వారి ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టిందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం రాజుగౌడ్ తన నివాసంలో సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే తిప్పికొట్టడానికి ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంటూ ఢిల్లీకి డబ్బుల బ్యాగులను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువకులకు, మైనార్టీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ముత్యాలమ్మ దేవాలయం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం లేదని రాజుగౌడ్ ఆరోపించారు. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలపై కరెంటు మోత మోగిస్తామంటే మరి వెంటనే టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించి వాదించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు వేయకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ నాయకులదని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ మరి ప్రజలందరి తరఫున కేటీఆర్ గారికి, మరి మా ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ ఎల్పీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అనేక రకాలు, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట, ఈరోజు ఒక మాట. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి అదే విధంగా ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ గురించి 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మూసీలో వేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఢిల్లీకి బ్యాగులు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అక్కడ ఉన్న బీద ప్రజలకు, ఎవరైతే ఇల్లు కోల్పోయారో, ఎవరైతే అక్కడ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా లీగల్ సాయం కూడా చేయనికే టీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చి ఈరోజు దాదాపు 496 కేసులు ఈరోజు హైకోర్టులో వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, యువకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ నాయకులదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా మీకు తెలుసు మరి ఏదైతే మొన్న ముత్యాలమ్మ గుడి విషయంలో మరి ఈరోజు దాకా కూడా దానిపై పూర్తిగా విచారణ చేయని పరిస్థితిలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవరన్నా ఉండని దోషులు, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను, అలాంటి శక్తులను తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో జీవో 29 రద్దు చేయమని
దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 1ని పెండింగ్ పెట్టండి, 2 నెలల తర్వాత చేయండి అని చెప్తే కూడా మొండికేసి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన సంగతి మనకు అందరూ కూడా తెలుసు. మరి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరఫున హైకోర్టులో అప్పీల్కి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి మొత్తం తెలంగాణ యువకులకు ఒక మంచి నిర్ణయం వచ్చే విధంగా ఆడ మేము న్యాయస్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచే కౌన్సిల్ ఏర్పాటు చేసి మేము కూడా పోరాడినాం. మరి సుప్రీంకోర్టు చెప్పింది ఒకటే, పరీక్షలు నడుస్తున్నాయి, నడవనియండి, కానీ ఫలితాలు మాత్రం ప్రకటించరాదని స్పష్టంగా చెప్పిన సంగతి కూడా ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరూ యువకులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, ఏడున్నాయి ఇవన్నీ కూడా బోకస్ మాటలు, బోకస్ విషయాలు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికే దాదాపు 420 అబద్ధాల హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేయాలి. అమలు చేసే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపున ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెప్పడం ఈ ద్వారా, రాహుల్ గాంధీ గారు చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి, దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు రేవంత్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మీరు చూసుకోండి, మీరు ఆయనకు దించకండి. ఆయన చాలా ప్రజలకు ఏ విధంగా చేస్తున్నాం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారే. కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కొనసాగాలని చెప్పేసి కూడా మేము, ఎందుకంటే అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఈయననే కాబట్టి, ఈ అబద్ధాలను ప్రోత్సహించిన వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే ఉండాలి. ఈయననే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి. ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది టీఆర్ఎస్ ఏందో, టీఆర్ఎస్ అప్పుడున్న పరిపాలన ఏందో, అప్పుడున్న పథకాలు ఏందో, ఇప్పుడున్న పథకాలు ఏందో ప్రజలకు కూడా తెలిసిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. మేమందరం కూడా ఆయనకు చెప్పడం ఏమంటే, నువ్వు 5 ఏళ్ళు పరిపాలించు తెలంగాణలో 5 ఏళ్ళు పరిపాలిస్తే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ అనేది ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా నీ అబద్ధాల మాటలని ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడక్కడ ఎండగట్టం. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ప్రజలపై భారం పడే ఏ నిర్ణయం తీసుకున్నా టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలబడి ఖచ్చితంగా పోరాడుతుంది. ఇంకోటి చెప్తున్నారు, ఏదో కేసులు వేస్తాం లేకుంటే ఏదో దాంట్లో ఇరికిస్తామంటే, ఈ లాఠీలకు తూటాలకు ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకే భయపడని వాళ్ళము టీఆర్ఎస్ బిడ్డలం, టీఆర్ఎస్ కార్యకర్తలం, తెలంగాణ బిడ్డలం. ఈ చిన్న చిన్న చాకుబార్ కవర్లకు లేకుంటే కేసులకు భయపడే రకం కాదు. తస్మా జాగ్రత్త, ప్రజలపై భారం పడకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మీ పాలన నడవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వ పథకాలు బీద ప్రజలకు అందే దిశగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ లో మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్లు, రీసెర్చ్ పర్సన్స్, అంగన్వాడీ టీచర్లకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. తాండూరు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ భాను ప్రకాష్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు భూములు మరియు ఆర్థిక అంశాలను సర్వేలో తప్పులు లేకుండా పొందపరచాలని సూచించారు. ముఖ్యంగా డేటాను సేకరించే సమయంలో కుటుంబ యజమాని నుండి సమాచారాన్ని రాబట్టే క్రమంలో మర్యాదగా నడుచుకుంటే బాగుంటుందని ట్రైనర్ తెలిపారు. మొత్తం 75 అంశాలు ఉంటాయని, వాటిని జాగ్రత్తగా పూర్తి చేయాలని, ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, కాజా హుసేన్, విశాల తదితరులు పాల్గొన్నారు. అని చూపిస్తే అలగలకు 2 స్టిక్కరింగ్ చేయాలి. ఒక ఇంటికి 2 స్టిక్కరింగ్ కానీ 3 స్టిక్కరింగ్ కానీ అవసరం చేయాలి. అంటే అలగలకు పోయి పెట్టుకోవడం
తాండూరు పట్టణంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం అంగన్వాడీ కేంద్రంలో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజించి టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు తినిపిస్తూ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సుశీల, అంగన్వాడీ టీచర్ రాధా, అనిత, గర్భిణీలు, స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మా వార్డ్ కౌన్సిలర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అలాగే మా టీచరు, మా దగ్గరికి వచ్చిన మా పేరెంట్స్కి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మా మేడం గారు మా అంగన్వాడీ కేంద్రంలో మా పిల్లలతో ఇంత సంబరంగా ఈ వేడుకను నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడంకి. ఇలానే ప్రతి కార్యక్రమము మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తూ అందరికీ మోటివేషన్ కల్పిస్తూ మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఇదే చేతనివ్వాలని ప్రత్యేకంగా తనను కోరుకునేది ఇదే. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా లేదు ఏ సమస్య వచ్చినా ముందస్తుగా తన దృష్టికి వచ్చి తనను పరిష్కరించి మాకు అన్ని వేళలా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, మా పేరెంట్స్కి, మా పేరెంట్స్ కూడా పిల్లలలో చిన్నప్పటి నుంచే వాళ్లకు మన యొక్క పండుగలను ఇలా జరుపుకోవాలి అని వాళ్ళకు చెప్పుకుంటూ మనము పెంచాలని నేను అందరితో ఈ ఒక సందేశాన్ని ఇస్తున్నాను. అయితే నేను ఇక్కడ ప్రోగ్రామ్ ప్రతి ఈవెంట్ కూడా మేడం ఇక్కడ మా పిల్లల దగ్గర చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది. ప్రత్యేకంగా అంగన్వాడే కాదు ప్రతి దాంట్లో శ్రద్ధ వహిస్తుంది కాబట్టి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 31 గురువారం రోజున దీపావళిని జరుపుకోవాలని ప్రవచన రత్న శాలివాహన కళాశాల తెలుగు ఉపన్యాసకులు సిద్ధిలింగయ్య స్వామి తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు నరక చతుర్దశి సందర్భంగా దీపాలను వెలిగించాలని, అమావాస్య సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు దీపావళి ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. అనేక పద్య శతకములు రచించడం జరిగింది. ముఖ్యంగా వాయు భద్రేశ్వర్ పైన అవని తాండూరు ప్రవాస ఆదిదేవ అమిత శివభక్త భద్రేశ ఆర్తరక్ష అనే మకుటంతో కూడినటువంటి శతకాన్ని కూడా రచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏమిటంటే దీపావళి పండుగ గురించి వివరిస్తూ మరి ఉత్పల మాలికా వృత్తాన్ని రచించడం జరిగింది. దాన్ని వినిపిస్తాను. ఈ యొక్క సంవత్సరము దీపావళి పండుగ అనేటువంటిది తేదీ 31/10/2024 గురువారం రోజు దీపావళి హారతులు మరియు అమావాస్య ధనలక్ష్మి పూజలు గావించాలి. ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 12:30 వరకు నరక చతుర్థి హారతి పూజలు మరి గావించుకోవాలి. ఇక సాయంత్రము ఈ యొక్క అమావాస్య దీపావళి ధనలక్ష్మి పూజలు సాయంత్రము 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా దీపావళి ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవచ్చు. మరుసటి రోజు అనగా తేదీ 1/11/2024 శుక్రవారం రోజు ఉదయం నుండి మరి సాయంత్రము 4 వరకు అమావాస్య పూజలను కూడా నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత పాడ్యమి పూజలు నిర్వహించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము కొత్తగా శ్రీ గౌరీ నోములు అంటే కేదారి గౌరీ నోములను చేపట్టేవారు మరి 1వ తేదీ నిర్వహించుకోవచ్చు. ఎందుకొరకంటే స్వాతి నక్షత్రముతో కూడిన లక్ష్మీవారము యోగ్యమైనది కావున ఈ సూచనను గమనించాలి అని తెలియజేస్తూ మరి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని కీర్తిగాంచిన ఆ యొక్క పార్వతీమాత యొక్క అవతారమే మరి అంబాభవాని అంటారు. ఆ యొక్క తల్లిని గూర్చి అంటే ఆ తల్లికి అంకితముగా ఉత్పల మాలికా వృత్తమును, ఉత్పలమాలలో మరి అందరికీ తెలుసు చందోయుక్తంగా ఆ ఉత్పల మాలిక అంటే 4 పాదాల కంటే మించి రాస్తే అది మాలిక. 25 పాదాలతో భరణభ భరవ అనే గణాలతో 1-10 అక్షరాలు ఎత్తులుగా ప్రాస నియమంతో సాగినటువంటి ఉత్పల మాలికను మీకు ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క పద్యాన్ని నేను శ్రీ దామర్చెడు మాణికేశ్వర పీఠ అంబాభవాని మాత యొక్క పాద పద్మాలకు సమర్పిస్తూ వినిపిస్తూ ఉన్నాను. ఆలకించ ప్రార్థన. ఉత్పల మాలికా వృత్తం.
శారద లక్ష్మీదేవి జయ శాంకరి ఆగమ వేద రూపిణీ నారద తుంబురాది ముని నాయక సన్నుత మంత్రదేవత నీరజవాసిని నిరత నిత్య విలాసిని శాంతరూపిణి భారతి భాగ్యదేవతగ భక్తుల బ్రోవగ బ్రహ్మరాణివై కారణ జన్ముడైన ఎదుకన్నని నోటను గీతగంతమై బీరువులెందరో ఇకను భీకర వీరుల చేసి పౌరులన్ జోరుగా రక్ష చేయుచును జోగుల పేరున జోగులంబవై నీలము పంచభూతములు నీలపు వర్ణుడు నీలకంఠులన్ కారణమూర్తివై కరుణగాంచుచు వారిని ఉద్ధరించుచున్ పేరును లేని పేదలకు పెన్నిదిగా నిలబడ్డ దేవివై శ్రీ రఘురామరాజ్యముగా రమెపు పాలన అందజేయుచున్ జారులు చోరులైన మరి జాతి విద్రోహుల నైననేమియున్ భారత కీర్తి తారలుగా బాగుగా చేయుచు చక్కదిద్దుచున్ హారతి నొందుచున్ అవని హాయిగా దైవపు భక్తి పెంచుచున్ మారణ హోమముల్ మరియు మానవ విల్వల మంటగల్పెడు ఆరని అగ్నిధూమమున ఆర్తులనెందరో వైచు నీచులన్ పోరున కాళికాంబగను పోరున జంపుతూ సాధు సజ్జన పౌరుల పుణ్యజీవులను పౌర సమాజము రక్ష చేయుచున్ వీరుల మాతవై ఇలను విఘ్నుల చేయుచు విశ్వరక్షణ కారణమూర్తివై సకల కార్యములెల్లను ఆగకుండగా దారుని ధర్మ మార్గమును ధర్మజవై ఇలా సాధు సంతులన్ దారికి దారి నీవెయ్యధరణి ధర్మము నిల్పుతు ఎల్లకాలముల్ కోరిన కోరికెలిచ్చుచును ఘోరములెల్లను రూపుమాపుచున్ శారద లక్ష్మి శక్తులుగా శాంతపు మముతో సత్యనాళికి ప్రేరణ నీవెయ్య నిరత ప్రేమను చూపెడు అంబపాహిమాం ప్రేమయు నీవెయ్య నిరత ప్రేమను చూపెడు అంబపాహిమం అని ఆ తల్లిని మరి స్తుతిస్తూ 25 పాదాలతో ఈ యొక్క ఉత్పల మాలిక పద్యాన్ని మీ ముందు ఉంచాను. మరొక మారు ఈ యొక్క దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మనీషాం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.